హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగులోను, ఇంగ్లీష్‌లోను కూడా చెప్పేశాను. ఈ వీడియో అయితే నిన్నటిదండి. ఈరోజు పోస్ట్ చేశాను. ఎందుకంటే మరి నిన్న నాకైతే అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల అయితే నేను ఈ వీడియో నిన్న పోస్ట్ చేయడం అయితే నాకు కుదరలేదండి. మరి ఇడ్లీ వేస్తున్నానండి. పిల్లలు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ వేసేటప్పుడు నేను ఆ ఇడ్లీ రేకులకైతే కొంచెంగా అయితే నెయ్యి అప్లై చేస్తానండి. అలా నెయ్యి అప్లై చేయడం వల్ల ఇడ్లీ అనేది ఈజీగాను వచ్చేస్తుంది. పిల్లలు ప్రతి వాటిలోనూ నెయ్యి తినరు కదండీ! అందుకని ఇలా ఇడ్లీ మీద వేసినా గానీ వాళ్ళు పసిగట్టేస్తారు. అందుకని నేనైతే ఇలా రేకులకైతే అప్లై చేస్తాను. వాళ్ళకి తెలిసినా గానండి అంత ఇబ్బంది పెట్టరు, తినేస్తారు. ఇది ఈజీగాను వచ్చేస్తది. వాళ్ళకి హెల్త్‌కి కూడా మంచిది కదా నెయ్యి వాడకం అనేది. ఇలా అయితే మరి ఇడ్లీ అయితే వేసేసి దాన్ని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసానండి. మరి చట్నీ కోసమని పల్లీలైతే తీసుకున్నానండి. పల్లీ చట్నీ చేస్తాను. ఇంకా మరి ఒక్కొక్కసారి అయితే టమాటా చట్నీ, ఒక్కొక్కసారి కొబ్బరి చట్నీ ఇవి చేస్తానండి. కానీ నేను అవి చేసినప్పుడైతే వీడియో చేయలేకపోతున్నాను. రోజు ఇవే చేస్తున్నానని అనుకుంటారండి. రోజు ఇది కాదు. రోజు పల్లీ చట్నీయే కాదండి, వేరు చట్నీలు కూడా చేస్తూ ఉంటాను. ఇక ఇవి వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇది వేపుడు పప్పు అంటారండి, వేపుడు శనగపప్పు. కొంతమందైతే పుట్నాల పప్పు అంటారండి. కానీ మేము మాత్రం దీన్ని వేపుడు పప్పనే అంటాము. ఇదైతే బావుంటదండి టేస్టీగా రెండింటి కాంబినేషన్‌లో. అయయితే ఎగిపోయినాయండి. అలాగా ఉంచేసి ఇంకా అన్నం అయితే ఉడికిందని అన్నం వంచుకోవడానికి వచ్చానండి. ఒక పని దగ్గరే నిలబడితే అక్కడే ఉంటే అవ్వదు కదండీ! మనం మార్నింగ్ అనేటప్పటికి ఒకదానంటమే ఒకటి అలా చేసుకుంటూనే ఉండాలి గానండి. అసలు పనులు పుట్టలాగా అయితే మనకు ఒకదాని తర్వాత ఒకటి బయటకొచ్చేస్తూ ఉంటాయి. మరి అన్నం అయితే వంచేసానండి. నీళ్ళు గుండ కూడా పెట్టేశాను. ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ కూడా మిక్సీలో వేసేసాను. మరి మా బాబు అయితే మరి ఫస్ట్ వెళ్ళిపోతాడు కాబట్టి దానికి ఇడ్లీ పెట్టేస్తున్నాను. మరి ఇడ్లీ అయితే అంటుకోకుండా వేయడం అంటే మరి నాకు ఇలా నెయ్యి అప్లై చేస్తేనే ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నానండి. కొంతమంది అయితే మరి ఆయిల్ కూడా అప్లై చేసుకుంటారేమో. నేను మాత్రం నెయ్యే చేస్తాను. ఇంకా బాక్స్ కూడా పెట్టేశానండి బాబుకి. వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇంకా మరి వెళ్ళిపోతున్నాడు, తనకి ప్రేయర్ చేసి పంపించేస్తాను. స్కూల్‌కి వెళ్ళే ప్రతిరోజు కూడా నేను పిల్లలకు మాత్రం ప్రేయర్ చేయకుండా పంపించనండి. ఇక బాబుకి ఇక నేను మరి అన్నీ చూసేసాను, పంపించేశాను కాబట్టి ఇక మరి పాపలిద్దరి సంగతి కూడా చూడాలి కదండీ! వీళ్ళ సంగతి నేను చూడడమేమో తెలీదు గానండి. మా చిన్న పాప అయితే ముందు నా సంగతి చూస్తుంది. ప్రతి విషయానికి కూడా నేను ఎంతలాగా సముదాయించి అయితే పంపిస్తానంటే మరి స్కూల్‌కి వెళ్ళనని పేచీ అయితే పెట్టదండి. కానీ ప్రతి దానికి అలాగ చిరాకు పడుతూ రెడీ అవుతూ ఉంటది. ముందు తనకే వేయాలి జడలు. పెద్ద పాపేమో నాకు వేయమంటదండి. ప్రతిరోజు ఇదే గొడవ. ఇక వాళ్ళ అత్త ఎవరన్నా ఉంటే వాళ్ళేసేస్తారు. లేదంటే ఒక్కొక్కసారి ఇద్దరు కలిసి నన్నే పట్టుకుంటారు. నాకెయ్యి అంటే నాకెయ్యి అని. ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ప్రేయర్ చేసేసి వాళ్ళని పంపించేసాను రెడీ చేసేసి. ఇంకా మామయ్యకైతే క్యారేజీ పెట్టానండి. పాల క్యాన్ కూడా కడిగిచ్చేసాను నీళ్ళు పోసి. ఇంకా గొర్రె అయితే మరి ఇలా చూస్తూ ఉంటుంది గానండి, మామయ్య వెనకాలైతే వెళ్ళదు. ఎవరో ఒకళ్ళు తోలాలి. నేనైతే దీన్ని గట్టిగా పట్టుకుని అయితే నిలబడతాను కాసేపు ఏడిపించిన తర్వాత పంపిస్తానండి. అప్పుడైతే అదే పరుగున వెళ్ళిపోతుంది. మరి అలా చేయకపోతే అది మాట వినదండి అసలు. ఇంకా మరి అత్తయ్య తోమేసిన సామాన్లన్నీ తీసుకొచ్చి డైలీ మరి ఇలాగే నేను ఇందులో పెట్టుకుంటానండి స్టాండ్‌లోను. మళ్ళీ ఇంకా మరి పిల్లలకి టిఫిన్ అది అయిన తర్వాత వచ్చే గిన్నెలు ఉంటాయి కదండీ! అవి కూడా తోమాలి కదా! అప్పుడు మరి ఇది ఖాళీ చేసుకోవాలి కదండీ! అందుకని ఇందులో ఉన్న గిన్నెలన్నీ కూడా ముందు మరి స్టాండ్‌లో సర్దేసుకుంటాను. ఆడవాళ్ళు చేసుకునే పనులైతే రోజు ఒకే విధంగా ఉంటాయండి. వంటలోను, కూరల్లోనూ ఏమైనా మార్పులు ఉండొచ్చేమో గానండి, ప్రతి విషయంలోనైతే మరి మార్పు అనేది ఉండదు కదండీ! రోజు ఒకే విధంగా తోముకుంటాం, రోజు ఒకే విధంగా తుడుచుకుంటాం. కానీ వంట అనేటప్పటికి మరి అన్నం అయితే మామూలుగానే వండేసుకుంటామండి రోజును. కానీ కూరల్లోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూర అనేది వండుకుంటాం. ఇంకా మరి అందరి గిన్నెల సంగతి ఏమో తెలీదు గానండి. నా గిన్నెలైతే ఈ 2 కుండల విషయానికొచ్చేసరికి మరి పొయ్యి మీద అన్నం వండుతాం గదండీ! ఇవి అయితే చాలా కష్టమండి వదిలించడం. ఒక్కొక్కసారి ఈజీగానే వదిలిపోతాయండి. ఎందుకంటే పొయ్యిలో పెట్టే పుల్లలను బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా మాడిపోతే అవి తెలుపు రావండి. అత్తయ్యకేమో తెల్లగా రాకుండా తోమినా ఆవిడ కూడా అలా తోమదు. నేను తోమినా కానీ ఇంకా మరి చెప్పరు కదండీ! మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా వీటిని తోమి చేతులైతే నొప్పెడతాయండి అసలు ఈ 2 కుండలు కూడా. అన్ని కుండలు ఒక ఎత్తు అయితే ఈ 2 కుండలు మాత్రం ఇంకొక ఎత్తండి. ఆడవాళ్ళందరూ చేసుకునే పనులే అయినా అందరికీ ఒకే విధంగా ఉండదండి పనితీరు అనేది. ఆళ్ళు చేసుకునే విధానాలను బట్టి, వాళ్ళు వండుకునే వంటలను బట్టి కూడా ఉంటాయండి పనులు. మరి నేనైతే మరి గిన్నెలైతే తోమేశానండి. గిన్నెలన్నీ తీసుకెళ్ళి అయితే అరుగు మీద పెట్టేశానండి. అవి
కాసేపు ఆగిన తర్వాత అప్పుడు సర్దుతాను. ఇలా తోముకుంటూ ఉండాలి కానండి. అసలు రోజులో అయితే 3 సార్లు అయితే తోమాల్సి ఉంటుందండి. మార్నింగ్ అత్తయ్య తోముతుంది, మళ్ళీ నేను తోముతాను 10 ఆ టైంలో. మళ్ళీ సాయంత్రం అయితే ఉంటాయండి. ఇంకా నైట్ అయితే తోమము, మళ్ళీ మార్నింగే తోముకుంటాం. మళ్ళీ ఇదంతా శుభ్రం చేసుకోవాలి. ఇక చీపురు పట్టుకుని అయితే మళ్ళీ ఇంకా తుడుపుకైతే రెడీ అయిపోయానండి. ఎన్నిసార్లైనా తుడవాలండి. ఎన్నిసార్లు తోముతానో అన్నిసార్లు కూడా తుడుపు కూడా ఉంటుంది. పిల్లలు ఇంటి దగ్గర లేకపోయినా పొద్దున్నే వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం బాగోదు కదండీ. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకసారి తుడుస్తాను, మార్నింగ్ ఒకసారి తుడుస్తాను, మళ్ళీ సాయంత్రం కూడా తుడుస్తాను. ఇక ఇలా అంత మాట శుభ్రం చేయాలి కానండి. చేసిన వాళ్ళని చేసినట్టే ఉంటుందండి. పిల్లలు వెళ్ళిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత మొత్తం నీట్‌గా గదులు బయట అంతా ఊడ్చేసుకున్న తర్వాతే నేను ఇంకా మళ్ళీ వంట చేస్తానండి. వంట అంటే పిల్లలకైతే మార్నింగ్ ఏదో ఒకటి చిన్నగా అయితే కర్రీ చేసేస్తాను. మేము కూడా వండుకోవాలి కదండీ. మొత్తం అంతా ఒకేసారి వండుదామన్నా సరిపోదు. అందుకనే పిల్లలకైతే ముందు వండేసి తర్వాత మేమైతే వండుకుంటామండి. ఈ పప్పు అలాంటిదైతే సాయంత్రానికి కూడా ఉంటుంది. ఇంకా వేరే ఏదైనా కూర అయితే సాయంత్రం కూడా కూర వండాల్సి ఉంటుంది తప్పకుండా. పిల్లలకైతే మార్నింగ్ ఏం కూర వండానో చూపించలేదు. ఎగ్ రైస్ చేశానండి వాళ్ళకైతే బాక్స్‌లోకి. వాళ్ళకి ఏం కూర కావాలో అడిగైతే చేస్తానండి. ఇష్టం లేనిదైతే అసలు చేయను. ఇష్టం లేనివి అయితే మేము వండుకుంటాం వాళ్ళు వెళ్ళిన తర్వాత. మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి వండాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఆనపకాయ అయితే మా చెట్టుని కాసిందండి. ఆనపకాయ కాదండి, ఇది సొరకాయ. ఆనపకాయ అయితే చెంబులాగా ఉంటుంది, గుండ్రంగా రౌండ్‌గా. ఇది మాత్రం కొంచెం కోలగా పొడవుగా ఉంటుంది. ఇదేసి అయితే నేను పప్పు ఆనపకాయ అయితే వండుతున్నానండి. ఇందులో టమాటాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు అయితే మామూలుగా ఉడికించవచ్చండి, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒక్కొక్క పప్పు అయితే అసలు ఉడకట్లేదండి, ఇబ్బంది పెట్టేస్తుంది. అంతమాను ఒకే దగ్గర అయితే కొనం కదండి. ఇది బయట తెప్పించాను షాప్‌లోను. ఒక ఆయన వస్తారు పప్పులు ఆయన దగ్గర అయితే పప్పు బాగా ఉడుకుద్ది. ఇది బయటది కాబట్టి కుక్కర్‌లో అయితే పెట్టానండి. అది అలా విజిల్స్ వేస్తూ ఉంటాయి. మా మేనగోడలు వచ్చిందండి హాస్టల్ నుంచి. తనతో మంచి చెడ్డ మాట్లాడేస్తున్నాను. ఈ పిల్లలు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలండి. అంటే మా ఆడపడుచే కాదండి, మా అన్నయ్య వాళ్ళ ఆయన, అంటే మా పిన్ని కొడుకు అనమాట. నాకు ఇద్దరం స్వయాన అన్న చెల్లెళ్ళం. వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పుట్టడం అంతా నాకు తెలుసు. ఇప్పుడైతే నా అంత అయిపోయారు వాళ్ళు. ఈ సందులో ఏం చేస్తుంది ఈ అమ్మాయి అని అనుకుంటున్నారేమో. ఈ సందులో అయితే ఎక్కువగా తడిసిపోయి ఉన్న మొద్దులు అయితే ఉన్నాయండి. అవి బయటకు లాగుతున్నాను. మామయ్యతోటి సాయంత్రం పగలగొట్టించవచ్చు గొడ్డలతోననేసి. అవి ఎక్కువగా అలా తడిసిపోతే పొయ్యిలోకి పెడితే మండవు కదండి. అందుకని బయటకు లాగుతున్నాను. అలా లాగి రోడ్డు మీద వేస్తే అవి ఈ ఎండ కాసినప్పుడు ఆరుతాయండి. అలా ఆరేసాను కానండి. నిన్న సాయంత్రం అయ్యేసరికి అయితే వర్షం వచ్చేసిందండి నైటు. సాయంత్రం పగలగొట్టలేకపోయారు మామయ్య. ఇక సాయంత్రం నేను లోపలికి తెచ్చుకుంటాక అంతంత పెద్దవి అయితే అవ్వదు కదండి. అవైతే రాత్రి అంతా తడిసిపోయినాయి వానకి. రాత్రి వచ్చిన వానకి నేను అలా వేసి అయితే ఉపయోగం లేకుండా అయిపోయింది. పర్వాలేదులేండి, మళ్ళీ రోజైతే ఎండొచ్చేసింది. సాయంత్రం అయితే తప్పకుండా పగలగొట్టిచ్చేస్తాను మామయ్యతోను. విలేజ్‌లో ఉండేవాళ్ళైతే నూటికి కోటికి అయితే ఇప్పుడైతే పొయ్యిలు అంటిస్తున్నారండి. అదైనా నీళ్లు కాచుకోవడానికి మాత్రమే. మేమైతే ఇంకా అన్నం అది కూడా వండుకుంటాం కాబట్టి పుల్లల ఇబ్బంది అనేది ఉంటుందండి ఈ వర్షాకాలంలో. మామూలుగా అయితే ఎండలో ఎక్కువగా ఉన్నప్పుడు పుల్లలకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఈ వానలప్పుడు మాకు దాచుకోవడానికి కూడా ప్లేస్ లేదండి. అందుకే ఇలా తడిచిపోతూ ఉంటాయి. నేను ఇలాగ వాటిని ఆరేస్తూ ఉంటాను. కొబ్బరి డొక్కలు ఒక రోజుని, పుల్లలు ఒక రోజుని ఇవన్నీ ఆరేసి లోపలికైతే తెచ్చుకుంటానండి. అవి అయితే బయటకు లాగేసాను, ఆరుతూ ఉంటాయి. ఈ లోపైతే బట్టలు నానబెడుతున్నానండి. ఓ పక్కనైతే కుక్కర్ అయితే విజిల్స్ వేస్తూ ఉంది. వాటిని లెక్క పెట్టుకుంటూ ఈ బట్టలు అయితే నానబెట్టేస్తానండి. అలా ఒక పని చూసుకుంటూ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఇంకొక పని అయితే చేసుకుంటూ మన ఆడవాళ్ళకి కామన్ అండి. కానీ ఇలాగా ఒక పని తర్వాత ఒక పని చేసుకోవడంలోనూ కొంత అయితే మతిమరుపు అనేది కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి. అలా వచ్చినప్పుడు ఏంటంటేనండి, ఒక్కొక్క పని మనం అక్కడ గ్యాస్ మీద పాలు పెట్టినా టీ పెట్టినా మర్చిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటేనండి పరిస్థితి ఊహించుకోవడానికి అందరికీ తెలిసిందే. పప్పు అయితే చింతపండు రసం వేసేసి ఇలా పెట్టేశానండి, తిరగదీసేసి కుక్కర్ నుంచి ఇలాగా. అందులో మునగాకు వేసుకుంటే కొంచెం హెల్త్‌కి మంచిది కదండి, బాగుంటుందంట కదా. అందుకని అయితే మునగాకు కూడా వేస్తాను, అలాగే కరివేపాకు కూడా వేస్తాను. ఇక అదైతే మరిగిపోయిందండి. మరిగిపోవడం అదంతా చూపించలేను కదండి. మరిగిపోయిన తాలింపు కూడా పెట్టేస్తున్నాను. తాలింపుకి అయితే నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాను. నెయ్యి వేసుకుంటే కొంచెం పిల్లలు తినరు కదండి. దానిలో నెయ్యి అయితే వాళ్ళకి తగిలించాలి. అందుకనే ఇలా చేస్తూ ఉంటానండి. తాలింపు మనకి కమ్మగా ఉంటేనే కదండి పప్పు కూడా మనకి కమ్మగా ఉండేది. ఇలా ఆడవాళ్ళు అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కనీసం అసలు ఎలా ఉన్నామో ఏంటనేది కూడా చూసుకోమండి. అసలు పనిలో పడిపోయి ఇక పిల్లల్ని రెడీ చేయడం, తర్వాత మన వంట పనులు, ఇంటి పనులు ఇవన్నీ చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇవన్నిటిలో బిజీ అయిపోతాం కదండి. కానీ మనల్ని అయితే ఈ పప్పులో తాలింపు పెట్టిన కరివేపాకు లెక్కన తీసేస్తారండి పక్కకి.
ఇంకా దానికి కాంబినేషన్గా అయితే మరి కొంచెం నేను ఆవకాయ అయితే తీసానండి. ఇంకా అందులోకి నంజేమీ చేయలేదు కాబట్టి ఇంకా కొంచెం పాలైతే ఉంటే వాటిని కాచి తోడుచుక్క కూడా పెట్టేశాను. ఇంకా అక్కడున్న వంట అయిన తర్వాత మిగిలిన గిన్నెలన్నీ ఇందులో వేసేసానండి. అవి సాయంత్రం తోముకుంటాను. ఇప్పుడు మరి లంచ్ అది చేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదా వాటితో పాటు. ఇంకా మరి బట్టలు నానబెట్టాను కదండీ! అవి ఉతికేసాను. కానీ మరి వాటిని జాడిస్తున్నాను. నీళ్ళు కూడా వస్తున్నాయండి టైంకి. ఈ నీళ్ళతోటైతే మరి ఆ టబ్‌లో పెట్టుకొని జాడించడం చాలా ఈజీగా ఉంటుందండి. లేదంటే బకెట్‌తో తోడుకొని చాలా ఇబ్బందవుతుంది. అన్నట్టు కరివేపాకు గురించి చెప్తూ మధ్యలో ఆపేసాను. అసలు పప్పు తాలింపు పెట్టాలంటే కరివేపాకు లేకుండా మనం పప్పు అనేది తాలింపు పెడతామండి. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకుతోటి చక్కగా మనం కమ్మగా తాలింపు పెట్టేసుకుంటాం కానీ ఒక్క పరకు కూడా తినకుండా మొత్తం తీసి అవతల పడేస్తాము. పడేసేదే కదా అని వేయకుండా అయితే ఉండం కదండీ! తాలింపుకి అది ఖచ్చితంగా అవసరమండి. కమ్మదనం రావాలంటే ఆ తాలింపులో మరి కరివేపాకు ఉండవలసిందే కదా! నేను ఇలా బట్టలు ఆరేస్తూ ఉండగా మా అబ్బాయి అయితే వచ్చేసాడండి స్కూల్ నుంచి. మళ్ళీ ఫీవర్ వచ్చేసిందనేసి మరి వెంటనే మరి బ్లడ్ టెస్ట్ అయితే చేయించాము. డాక్టర్ గారు చేయాలన్నారని. వైట్ సెల్స్ అనేవి కొంచెం తక్కువగా అవుతున్నాయనేసి చెప్పారు. వెంటనే మరి ట్రీట్మెంట్ అయితే చేయాలి కదండీ! సెలైన్స్ అవి పెట్టాలని చెప్పారు. ఇక మరి ఆ పని అయితే మరి అప్పటికప్పుడు అయితే చేయవలసి వచ్చింది. హెల్త్ మరి మనం అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు కదండీ! పిల్లలకి ఏదైనా అయ్యేటప్పటికైతే మనసులో ఉండదండి. అసలు ఏం పని కూడా చేయబుద్ధి కాదు. అప్పటి వరకు చక్కగా అన్ని పనులు చేసుకున్నాను కానీ తర్వాత అయితే నీరసం వచ్చినట్టు అయిపోయింది నాకు. ఇంకా వంగ మొక్కలు మొన్న ఎప్పుడో పెట్టాను కదండీ! అవైతే పెద్దవి అవుతున్నాయి. మరి అవి పెద్దవి అవుతున్నాయి అనుకుని సంతోషించాలో చీమలు పట్టేసి తినేస్తున్నాయని బాధపడాలో తెలియట్లేదు. మొన్న ఒకసారి వేసానండి చీమల మందు మళ్ళీ వేస్తున్నాను. మరి ఇలా మరి పాదులు ఇవన్నీ కూడా మరి చక్కగా పెరుగుతున్నాయండి. మరి ఆడవాళ్ళం అనేటప్పటికి కూరలో కరివేపాకు లెక్కన తీసేస్తారండి. ఎన్ని పనులండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా చాలానే చేస్తాం కానీ మన పని అనేది ఎవరికి కనపడదు. కనపడని పని చేస్తూ ఉంటాం మనము. కనపడనివంటివి ఏముంటాయండి, అన్నీ కనిపించే పనులే కానీ అవి గుర్తింపు లేని పనులుగానే పరిగణిస్తారు కానీ గుర్తించి అయితే ఎవరో మనల్ని ప్రోత్సహించరు. పప్పు తాలింపుకి కరివేపాకు చాలా అవసరం అండి. కానీ దాన్ని ఎవరో తినరు, తీసేస్తారు. కానీ మొత్తానికైతే తాలింపు అనేది కరివేపాకు లేకుండా అసాధ్యం. అలాగే మన ఆడవాళ్ళ అవసరం అనేది ఇంట్లో చాలానే ఉంటుందండి. ప్రముఖ పాత్ర అనేది మన ఆడవాళ్లే. కానీ మన మాట అనేటప్పటికి మరి దాన్ని కూరలో కరివేపాకు లెక్క అయితే ఉంటుందండి. కరివేపాకు లెక్కనున్నా కొత్తిమీర లెక్కనున్నా మనం లేకుండా అసలు ఇల్లు అనేది ఇల్లు లాగానే ఉండదు కదండి. అందుకనే మరి మనల్ని అలా భరించేస్తూ ఉంటారు మన మగవాళ్ళు. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.